వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ నిర్వహించి ఏదైతే ప్రస్తుతం హెరిటేజ్కి ఇందాపూర్కి డైరీకి సంబంధించిన వివాదానికి సంబంధించి అసలు పూర్తిగా ఈ హెరిటేజ్ అక్కడి నుంచి కొనుగోలు చేస్తుంది, నెయ్యి మొత్తం అక్కడి నుంచి వస్తుందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే హిందాపూర్ డైరీ నుంచే హెరిటేజ్ నెయ్యి కొంటుందని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ నిర్వహించి ఒక ప్రోడక్ట్ ఏదైతే హిందాపూర్ ప్రోడక్ట్ ఉందో చూపించి ఇదిగోండి అని చెప్పి ఆధారాలు చూపించినట్టు మాట్లాడుతున్నారు. మొత్తానికి ఆయన చూపించింది ఏంటి, ఆయన చెప్తుంది ఏంటండి? ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి మనకి. నవ్వాలో ఏడవాలో అంటారు చూడండి, అలా ఉంది. అంటే వీళ్ళందరికి కూడా ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళండి విత్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారంటే ఆ మాటలు అర్థం చేసుకోవాలన్నా, ఏదైతే వాళ్ళు చెప్తున్న ప్రోడక్ట్ గురించి మనం అవగాహన తెచ్చుకోవాలన్నా మినిమం డిగ్రీ ఉండాలంటారు చూడండి, అదే పరిస్థితి. ఒక చీజ్ ప్యాకెట్ని చూపెడుతూ ఇదే గీ ప్యాకెట్ అని ఆయన చెప్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఏదో మ్యాజిక్ చేసి ప్యాకెట్లు మారిస్తే మనం ఆహా ఓహో అన్నట్లుగా చిటికలు వేయాల్సిన పరిస్థితి. అతను చూపించిన ప్రోడక్ట్ ఏంటి, నిజంగా అది నిజంగానే వీళ్ళు చేస్తున్నారా? నెయ్యి అని చెప్పేటప్పుడు అంటే చీజ్ అంటే నెయ్యి అని అనుకొని ఉంటారు, నాకు తెలిసి వాళ్ళకి పెద్దగా తెలియదు కాబట్టి అనుకొని ఉంటారు. ఏదో ఇంకా బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి ఏదో ఆ పార్టీ మొత్తం కూడా ఆయన భుజస్కంధాల మీదే లాక్కొస్తున్నారు అనేది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం గమనించాం, హుందాగానే ఆయన రాజకీయం ఉంది. ఎక్కడా కూడా ఈ రపరప బ్యాచ్తో ఆయన పోల్చడానికి లేదు. ఆ గౌరవాన్ని అలాగే కాపాడుకుంటున్నారు. కాకపోతే ఆయన గౌరవాన్ని వీళ్ళే అనవసరంగా ఈ విధంగా డ్యామేజ్ చేస్తున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. ఎవరు ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చారు, ఎవరు ఆ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇదేనని చెప్పండి ఎవరు చూస్తున్నారులే, నలుగురితో పాటు నారాయణ అంతగా దాన్ని జూమ్ చేసి చూడరు అని చెప్పేసి ఎవరో ఆయనకు పాపం బోడి సలహాలు ఇచ్చారని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఏం చెప్పాలి ఇంతకు మించి? ఈ రోజున మీరు తప్పు చేశారు. మీరు ఒక సింథటిక్ ఘీ తయారు చేసి స్వామివారి లడ్డు ఏదైతే ఉందో తయారీలో వాడి కొన్ని కోట్ల లడ్డూలు తయారు చేసి లక్షలాది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అనే దాని మీద చర్చ రచ్చ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు కానివ్వండి, హిందూ సమాజ ధర్మకర్తలు కానివ్వండి, ఎవరైనా సరే. అంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ గురించి? అంటే మీ తప్పుని బయటపడకుండా ఉండటం కోసం, మీ తప్పులు పొక్కకుండా ఉండటం కోసం ఎదుటి వారి మీద నిందలు వేయటానికి మీరు ఎంతటికైనా దిగజారిపోతారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజున ఇందాపూర్ అనే ఈ మాదాపూర్ మాటలు అంటారా ఏమంటారు వీళ్ళని? ఏ విధంగా చెప్పుకోవాలి? అసలు ఆ తయారీ ఏం తయారు చేసిస్తుంది? అసలు వీళ్ళు ఎవరెవరు వీళ్ళ నుంచి తీసుకుంటున్నారు ప్రొడక్ట్స్ అంటే? అమూల్ తీసుకుంటుంది, బ్రిటానియా వాళ్ళు తీసుకుంటున్నారు, మరి హెరిటేజ్ ఒక్కటే తీసుకుంటుంది. హెరిటేజ్ ఏం తీసుకుంటుంది? చీజ్ తీసుకుంటుంది, నెయ్యి తీసుకోవట్లేదు అనేది పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఆ టాటా కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తప్పులు చేయటం, అవి ప్రజలకు తెలియకుండా ఉండాలంటే ఎదుటివారిలో ఏదో ఒక తప్పుని మనమే వేసేసి క్రియేట్ చేసేసి వాళ్ళని ఏ విధంగానైనా సరే డైవర్ట్ చేయాలి ప్రజల ఆలోచనల్ని. ప్రజలు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో చేసిన తప్పుల్ని, దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇదిగో ఈ విధంగా లేని దాన్ని సృష్టించడం. ఓకే, అయితే ఇప్పుడు ఒక పక్క హెరిటేజ్ స్పష్టంగా చెబుతుంది, వాళ్ళు ఒక అధికారికంగా లెటర్ హెడ్ కూడా రిలీజ్ చేస్తే మరోపక్క టీటీడీ కూడా స్పష్టం చేసింది ఏదైతే హెరిటేజ్ కొనుగోలుతో కావచ్చు, వీటన్నిటికి సంబంధించుకోవచ్చు. ఇంతమంది ఈ విధంగా స్పష్టంగా ఆధారాలతో సహా మాట్లాడుతున్నా ఇంకా ప్రెస్ మీట్ నిర్వహించి అంటే ఏంటి వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటారు? ఇక్కడ ఎవరిది తప్పు వాస్తవానికి అంటారు? ఇక్కడ ఎవరే ప్రెస్ మీట్ పెట్టి మరి నా పరువు తీసేవరా అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ పరువు ప్రతిసారి వాళ్లే తీసుకుంటున్నారు. ఏ ఉద్దేశం ఉండిద్దండి? ఈ రోజున మనం చూస్తున్నాం దాదాపుగా 10 రోజుల నుంచి హెరిటేజ్ గురించి ఎలాంటి ఒక ఫేక్ న్యూస్ వాళ్ళు క్రియేట్ చేసి మరి దాన్ని వైరల్ చేయడానికి ప్రయత్నాలు. మరి ఆ పెరుగులో నెయ్యి శాతం లేదు అనేది ఒకటి. ఈ రోజున వాళ్ళు అసలు ఇదిగో ఈ ఇందాపూర్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్డ్ బై హిందాపూర్ అని ఉందో వాళ్ళ నుంచి తెస్తున్నారు అనేది. ఏం తెస్తున్నారు వాస్తవంగా మీకు ఏం తెలుసు? ఈ రోజున అమూలు ఎవరు దాన్ని మరి తెచ్చారు బయటకంటే జగన్మోహన్ రెడ్డే దానికి ఉన్నాడు అనేది అందరికీ తెలుసు. అమూల్ పాలు ఎవరైనా చెప్తారు. అందుకనే పాపం అమూల్ బేబీ అంటారు పాపం ఆయన. నేను చిన్నపిల్లాడు అంటే ఎవరైనా అవినాష్ రెడ్డి. ఈయన ఏదైతే మాట్లాడుతున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, మరి ఈ రోజున అమూల్
మరి చంద్రబాబు నాయుడు గారు బినామీనా, దాన్ని వాళ్ళు ఒప్పుకోవాలి. మరి ఏ విధంగా వీళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, వీళ్ళు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి మరి ఇట్లాంటివన్నీ చెప్తున్నారు ఈ ఇందాపూర్ అనే దాని గురించి. మరి ఆ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరెవరు దాన్ని మరి తీసుకుంటున్నారు, ఎవరి ద్వారా నడుస్తుంది, మరి ఈ రోజున అసలు వాస్తవాలు బయటకు వచ్చినాయి. మరి టీటీడీకి సంబంధించిన వాస్తవాలు, సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు నెయ్యిని చేతి మీద వేసి వాసన చూసిన ఫోటోలు కానివ్వండి, మరి ఏదైతే ఆ కల్తీ నెయ్యి ఆ ట్యాంకర్లో మైసూర్ ల్యాబ్కు పంపించి తీసుకురావటం కానివ్వండి, ఇవన్నీ చూసాం. మరి అవి రిటర్న్ పంపించకుండా వీళ్ళే వాడే విధానం కానివ్వండి, అసలు నెయ్యే కాదు. ఫస్ట్ పాయింట్ అసలు నెయ్యే కాదు, సింథటిక్ ఘీ, కెమికల్స్ యూస్ చేశారు. ఎంతమంది జీవితాలతో వీళ్ళు ఆటలాడారు. ఈ రోజున చూస్తే శ్రీనివాసానంద సరస్వతి స్వాముల వారు జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల్ని, బాబు రండి మీరు కూడా ప్రాయశ్చిత్త పరిహారానికి అని ఆహ్వానం. భార్యను తీసుకొని భగవంతునికి బట్టలు పెట్టినాడు, ఇంట్లో సెట్టింగ్ చేసుకుని సంక్రాంతి సంబరాలు చేసుకున్నవాడు ప్రాయశ్చిత్త పరిహారానికి వస్తాడా? ఫస్ట్ అది చేయమనండి. ఈ బొత్స సత్యనారాయణ గారు చేస్తారా, లేకపోతే సాక్షి ఛానల్లో మాట్లాడే వాళ్ళు చేస్తారా, పేపర్లో ఎడిటర్స్ చేస్తారా, ఎవరేస్తారు? ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారు? నిజంగా మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైతే, నిజంగా మీరు హిందువులు ఉంటే, నిజంగా మీకు ఒక భయం భక్తి అనేది ఉంటే, నిజంగా ఏదో ఒక రూపంలో, అంటే ఈ రోజున ఎన్ని రకాల ఆభరణాలు చేయించుకున్న బంగారం ఒకటే అని అనుకుంటున్నామో, ఎన్ని రకాల దేవుళ్ళున్నా దైవత్వం ఒకటే అని మనం నమ్ముతున్నామో, మరి ఎవరు ఏ పేరుతో పిలుచుకున్నా, నువ్వు రాముడు అంటావా, కృష్ణుడు అంటావా, వెంకటేశ్వరుడు అంటావా, సాయిబాబా అంటావా, అదైనా ఒకటే, పేర్లు వేరైనా దైవత్వం ఒకటే. మరి మీరు ఈ రోజున ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బొట్లు పెట్టుకొని, నామాలు పెట్టుకొని, ఇష్టానుసారంగా షాల్స్ కప్పుకొని, దొంగ వేషాలు వేసి కొత్త కొత్త నాటకాలని పగటి వేషగాళ్ళ మొన్నటి వరకు చూసాం అందరూ కూడా, మరి మీకు అందరికీ ధైర్యం ఉందా? మీరు ఈ ప్రాయశ్చిత్త పరిహారం చేస్తారా? మరి ఫస్ట్ అది ఆహ్వానాన్ని స్వీకరించండి. నిజంగా మీరు ఈ రోజున ఇంకొకరి మీద నిందలేయటం కాదు, ఇంకొకరి ప్రొడక్ట్స్ గురించి మీరు మాట్లాడటం కాదు, ఇంకొకరి విషయం గురించి మీరు మీ విషయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయటం కాదు. ఖచ్చితంగా ప్రాయశ్చిత్త పరిహారానికి వచ్చే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఉంటే రమ్మనండి. ఈ రోజున ఆహ్వానం ఇస్తున్నావు, 11 మంది ఉన్నారని నువ్వు అసెంబ్లీకే రాట్లా, ప్రాయశ్చిత్త పరిహారానికి వస్తాడా ఈ మనిషి? ఖచ్చితంగా రాడు. ఎందుకంటే తప్పులు చేయటం, తప్పించుకునే ప్రయత్నం చేయటం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. మరి అయితే ఇప్పుడు గతంలో చూసుకుంటేనేమో ఆ బోలే బాబా డైరీ, ఏఆర్ డైరీకి సంబంధించి వాటిని గురించి వాస్తవాలు చెప్పకుండా ఈ హిందాపూర్ డైరీ అంటారు, హెరిటేజ్ డైరీ అని, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లు అన్నీ కూడా చూపిస్తున్నారు. మరి ఏఆర్ డైరీకి సంబంధించినప్పుడు ఏమైంది, బోలే బాబా డైరీకి సంబంధించి ఎందుకని వీళ్ళు ఆధారాలు తీసుకురాలేకపోతున్నారు? తెస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి, వైవి సుబ్బారెడ్డి జైలుకి వెళ్ళాలి, ఈ చిన్నప్పన్న పెద్ద పనులు చేసిన చిన్నప్పన్న జైలుకి వెళ్ళాలి. మరి ఒకటా రెండా అండి? ఈయన అకౌంట్కి ఎన్ని టికెట్లు అండి? నెలకి 6,000 8,000 టికెట్లు స్వామివారి సేవలకు సంబంధించినవి. వీళ్ళు ఈ రోజున అవన్నీ కూడా నిజంగానే మీరంటున్నట్లుగా వీళ్ళు ఈ రోజున ఎందుకు అవి మాట్లాడకుండా, ఈ రోజున ఒక టీటీడీ విషయము మీరంటున్నట్లుగా బోలే బాబానో ఇంకోటి ఏఆర్ డైరీనో కాకుండా, గతంలో వీళ్ళ ఏదైతే మద్యం కుంభకోణం బయటకు వచ్చిందో దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ పట్టుకొని మాట్లాడమనండి. ఒకరికి ధైర్యం ఉందేమో. ఒక్క రోజన్నా మనం చూసాం వాళ్ళు మాట్లాడటం. మరి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకి అసలు ఐఏఎస్ శ్రీలక్ష్మికి చొక్కేదురని చెప్పి మనం చూస్తున్నాం న్యూస్. మరి దాని గురించి మాట్లాడతారా? వీళ్ళకి ధైర్యం ఉంది చెప్పమనండి. తల్లిని పార్టీ బాధ్యతల నుంచి పక్కన ఎందుకు పెట్టావో మాట్లాడమనండి. చెల్లిని బయటికి గెంటేశాడు ఎందుకో మాట్లాడమనండి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే బోలెడన్ని ఉన్నాయి. వాటి గురించి మాట్లాడే ధైర్యం లేక, వాటి గురించి మాట్లాడే ఇది వాళ్ళ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు, ముందు మళ్ళీ బాత్రూమ్ సీన్ చూపిస్తాడు ఒక్కొక్కరికి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం, ఆయన కోసం ఆయన ఆడిచ్చినట్లుగా వీళ్ళు ఆడుతున్నారు, ఆయన పాడిచ్చినట్లుగా వీళ్ళు పాడుతున్నారు. వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే ఎదుటివాడు చేయని తప్పులను కూడా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.